ఓ హే మీరా డార్లింగ్. అక్కి ఏమైపోయా? పొద్దున్నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. డాడీ ఏమన్నారు? డాడీ ఏమంటారు? మనం వెళ్ళటం మాట్లాడటం డన్. ఓకే చేసేసారా? యా. సో థ్రిల్డ్. ఇప్పుడు ఇదే థ్రిల్, ముందు ముందు చూస్తావు బోల్డ్ అని థ్రిల్స్. ఓకే బాయ్. రే లోకల్ రౌడీలతో కాదు, పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి. వాడు మాత్రం బతకడానికి వీల్లేదు. కాచపతి అంకుల్ ఇంకా సరే కానివ్వండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జ్లో కూర్చుంటావేట్రా? మర్యాద, మామగారికి మర్యాద, రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ పేపర్ పెట్టి కూడా కూర్చియే. అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. ఏంట్రా అది? మీరు రాసిచ్చిందే. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, అందరికి పరిచయం చేయాలి. ఒక్క నిమిషం నా ప్లేసుకు వచ్చి ఆలోచించరా? నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా, శుక్రమహాదశ, డాన్సింగ్. రే, వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది. 200 acres రాసిస్తా. మీరని మర్చిపో. మీరా లేని కొండ ఎందుకు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 acres తోట ఉంది. మీరా లేని తోటలు ఎందుకు సార్? ఓకే, అయితే 500 crores లిక్విడ్ ఇస్తా. లైఫ్ టైం సెటిల్మెంట్. మీరా ఎందుకు సార్? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు ఆంటలేదు సార్. ఒక రోజు అంటే మీతో గొడవ పడగలను గానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కానివ్వండి సార్, కొనేయండి సార్. ఏంట్రా నువ్వు అనేది? నిజంగానే ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి? సార్, మనకు సంతకం విలువ కాదు సార్. వాడు మనసు మారక ముందే గోన్ సంచులతో కొట్టేయండి సార్.
బాబోయ్ బాబాయ్ బాబోయ్, ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. నా పర్స్ 5,000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. 500 కోట్లు. అయ్యో బాబోయ్. మా ఊరి దగ్గర కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా? అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు. ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి. ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మైమరుపులుంటాయన్నా. కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా. వాడు పిడుగులాంటి వాడు. ఏం ఆడుకున్నావు? నా కోసం తనను వదిలేశావు, డబ్బు కోసం నన్ను వదిలేశావు. రేపు వీళ్ల పరిస్థితి ఏంటి? నాది మా నాన్న పోలిక అనేవాడివి. నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది. అతని సేవ పేరుతో జనాల్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు. ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో అసలేం తెలుసు నీకు మా నాన్న గురించి? ఆయన ఎవరో తెలుసా? అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న. అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాప మందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది. ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని, మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు. అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు. మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు. అయ్యా నమస్కారం. మీ నమ్మకమే నయం చేస్తుంది. ఇది ఆనమ్మా. ఇది సంపాదన కోసం కాదు, సర్వీస్ మాత్రమే. వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు. కనీసం మాతృప్తి కోసమైనా. మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి చాలు. మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది. నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు, అదే మీరొస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంటాలాంటి వాళ్ళు, మీరు జాతీయ జంటాలాంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో. పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ల గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదనే చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబురుతూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. ఏంటండి ఇది? బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు. మీ సీట్ మావాడికి వచ్చిందని బాధగా లేదా? లేదని చెప్పను, కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను. ఒక మండల ప్రెసిడెంట్ గా నేను పనులు చేస్తున్నాను, కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు. పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది. ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు, ప్రజల్ని గెలిపించడానికి. మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది. వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది. కానీ అశోక్ గజపతి అనుచరుల అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు. ఏంటన్నా ఇది? రే, ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా, అదృష్టం. మనం ఎంత కష్టపడ్డామన్నా? కష్టపడితే కూలీ వస్తుందిరా, కుర్చీ కాదు. ఆ వచ్చేదాన్నే వాళ్ళు లాక్కెళ్ళాడన్నా. పవర్ని ఎవ్వరూ లాక్కెళ్లలేర్రా. అదిగో ఆ కుర్చీని చూడు, దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్ చైర్.
ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చైర్. ఓ సీఎం కూర్చుంటే అది సీఎం చైర్. విలువ కుర్చీలో ఉండదురా, మనిషిలో ఉంటుంది. మనిషిలో ఉంటుంది. పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది. పుస్తకాలు ఉండాల్సిన మా చేతుల్లోకి పార్టీ జెండా వచ్చింది. చిన్నపిల్లలు చదువుకోకుండా జెండాలతో ఆటలేంట్రా? ఏం లేదు నాన్న, మన పార్టీ జెండా బాగుంది, కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకు నాన్న? ఎందుకేంటి నాన్న? లయన్ ఫారెస్ట్ కింగ్, మీరు ఊరి కింగ్ కదా. తప్పు నాన్న, ఎవరు అలా కింగ్ అనుకోకూడదు. నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది. ఏంటి, లయన్ తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుందా? అన్ని టైగర్స్ కాదు నాన్న, ఒక్క బెంగాల్ టైగర్ కే ఆ శక్తి తెలివి ఉంది. అందుకే అది మన నేషనల్ యానిమల్ అయింది, ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది. ఓ, అంటే బెంగాల్ టైగర్ కి అంత పవర్ ఉంటుందన్నమాట. అవును, నీ ఎంత పవర్ ఉంది. ఆ రోజు నామినేషన్ చేప మందు వికటించి విషం చిమ్మింది. అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్. డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జయనారాయణ. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కొందరు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకొందరు. అసలు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బ్రతికే అవకాశం ఉందో డాక్టర్లు ఇంకా నిర్ధారించడం లేదు. మీరిక్కడ ఉండడం మంచిది కాదు, నాతో రండి. ఆగండి, ఆగండి, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆయన అలాంటి వాడు కాదు. అయ్యగారు ఎవరో పొడి చేశారు, పారిపోండ్రు. ఎవడో లేట, నేనేరా. చావు నీడలా అతని రూపంలో పక్కన చేరిందని ఊహించలేకపోయాడు నాన్న. వాణ్ణి చూస్తావేంట్రా? నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడు అమ్ముకున్నాడు. ఫార్మస్యూటికల్ కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది, ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా. నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నాన్రా, అందుకే ఇదంతా. పోయే ముందు మాట గుర్తుపెట్టుకో, జీవితంలో డబ్బున్నోడితో పెట్టుకోవచ్చు, పవరున్నోడితో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు, కానీ తెలివున్నోడితో మాత్రం పెట్టుకోవద్దురా.